హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిలువుడు మాస్టర్ గారైన పల్లవి గారు కర్ణాటక నుంచి వచ్చారు. మేడంని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ధ్యానం ఎందుకు చెయ్యాలి, వాటి ఉపయోగాలు ఏమిటి అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు. ఈ ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి స్వాగతం పలుకుదాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ఓకే మేడం, నా పేరు వచ్చేసి పల్లవి. నేను కర్ణాటకలో ఉంటాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మోహన మేడంకు థ్యాంక్ యూ. నేను కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకోవాలని నేను ఈ విధంగా వచ్చాను. ఓకే మాస్టర్స్, నేను ఈ కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఓకే, మనం ధ్యానం చేద్దాం. నేనైతే నేచర్లో కూర్చుందామని ఇలా నేచర్లో కూర్చున్నాను మాస్టర్స్. సడన్ గా కరెక్ట్ స్టార్ట్ అయింది, ఇక్కడ వర్షం స్టార్ట్ అయింది. చూద్దాం, వర్షం ఆగిపోతే బాగుంటుంది. నేను నేచర్ లో ఫస్ట్ టైం కూర్చుందామని కూర్చున్నాను, వర్షము స్టార్ట్ అయింది. చూద్దాం ఏమవుతుందో. ఓకే మాస్టర్స్. ఓకే మాస్టర్స్, శ్వాస మీద ధ్యాస. మనకింత మంచి అవకాశాన్ని కల్పించిన పత్రి గారి గురువుకి మన ప్రణామాలు. స్వర్ణమాల అమ్మగారికి మన ప్రణామాలు. విశ్వానికి ధన్యవాదాలు, ధ్యానానికి ధన్యవాదాలు, విశ్వశక్తికి ధన్యవాదాలు. మన తల్లిదండ్రులైన మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు. వాళ్ళ పేర్లు చెప్పుకోండి మాస్టర్స్. తల్లిదండ్రులు, నా తల్లిదండ్రులైన నాగరాజు హేమలత గారి దంపతులకు నా ధన్యవాదాలు. నా గురువులకు ధన్యవాదాలు. ఈ ప్రకృతికి ధన్యవాదాలు. నాకు ఈ ధ్యానాన్ని అందించిన గురువుకి ధన్యవాదాలు. ఈ ధ్యాన ప్రచారానికి నాకు సహకరిస్తున్న నా భర్త పాదాలకు ధన్యవాదాలు. నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చిన ఈ యూనివర్స్ కి, మాస్టర్స్ కు ధన్యవాదాలు. ఓకే మాస్టర్స్, డీప్ గా బ్రీత్ అవుట్ చేద్దాం మాస్టర్. ఒక 2 minutes. మాస్టర్స్, మన చేతులు రెండు వచ్చేసి మన కళ్ళ మీద పెట్టుకుందాం మాస్టర్స్. 5, 4, 3, 2, 1, 0. మన చేతులు రెండు చూసుకుందాం మాస్టర్స్. ఇంత మంచి జ్ఞానాన్ని అందించిన మన కీర్తిచిగురు గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. క్లియర్ కనిపిస్తుందా మేడం? వస్తుంది మేడం. క్లియర్ ఉందా? ఓకే. ఓకే మాస్టర్స్, మనము ధ్యానం మన టాపిక్ ఏంటి, ధ్యానం ఎందుకు చేయాలి అని అనుకుంటున్నాము. ఫస్ట్ మనం ధ్యానం ఎందుకు చేయాలి అనే దానికన్నా ఫస్ట్ మనము ధ్యానం ఎందుకు చేయకూడదు అనే క్వశ్చన్ ని మనం మన మైండ్ లో రైజ్ చేస్తాము. ధ్యానం ఎందుకు చేయకూడదు అన్న ప్రశ్నను మనం మన మైండ్ లో రైజ్ చేస్తే ఏమవుతుందంటే, ధ్యానం ఎందుకు చేయాలి అనే ఆలోచనలు ఒక్కొక్కటిగా ఆ క్వశ్చన్ కింద ఆన్సర్స్ మనకి టప్పి వచ్చేస్తాయి అన్నమాట. అప్పుడు మనం ఎందుకు చేయాలి, ఎందుకు చేయకూడదు అనే క్వశ్చన్స్ మనం మైండ్ లో రైజ్ అవుతాయి మాస్టర్స్. దీని ద్వారా మనకి ఒక మంచి ధ్యానం పైన ఒక మంచి అవగాహన వస్తుంది మనకి. ధ్యానం ఎందుకు చేయకూడదు మాస్టర్స్? ఫస్ట్ ధ్యానం, ఇప్పుడు మనము టైంకి భోజనం చేస్తాము, స్నానం చేస్తాము, పిల్లల్ని చూసుకుంటాము, ఇంకా ఎన్నో పనులు చేస్తాము. అన్నిటికీ మనకు 24 hours 24 hours ఉంటాయి మాస్టర్స్. 24 hours ప్రతి దానికి మనము టైం ఇస్తున్నాం. బంధువులకు టైం ఇస్తున్నాము, ఫ్రెండ్స్ కి టైం ఇస్తున్నాము,
ఫ్యామిలీ మెంబర్స్ కి టైం ఇస్తున్నాము, ఇంకా బయటికి వెళ్ళడానికి టైం ఇస్తున్నాము, ఇంకా ఎన్నెన్నో పనులకు మనం టైం ఇస్తున్నాము. అన్నిటికీ టైం ఇస్తున్నాం కానీ మనకి మనము టైం ఇచ్చుకోలేకపోతున్నాము. ఆ టైం ఇచ్చుకోలేకపోవడం వల్లనే మనలోని అసంతృప్తి, బాధ, ఇంకా చెప్పలేని ఎన్నెన్నో ఎమోషన్స్ మనం క్యారీ చేస్తున్నాము. ఆ ఎమోషన్స్ అన్ని క్యారీ చేస్తున్నామంటే ఎందుకు చేస్తున్నాము? మన పైన మనము టైం ఇచ్చుకోలేకపోతున్నాము. మన పైన మనం టైం ఇచ్చుకోలేకపోతున్నాం కాబట్టే మనం అవన్నీ క్యారీ చేయాల్సొస్తుంది. ఎప్పుడైతే మనము మనకంటూ టైం ఇస్తామో అప్పుడు మనం ఆ ఎమోషన్స్ అన్ని, ఆ బ్యాడ్ ఎమోషన్స్ అన్ని మనము క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు మనకి. ఎందుకంటే మనకు మనం టైం ఇస్తున్నాం కాబట్టి మనం ఆ ఎమోషన్స్ మనం క్యారీ చేయాల్సిన అవసరం లేదు మాస్టర్స్. అవునా మాస్టర్స్? మనం ప్రతి ఒక్కరికి మనం టైం ఇస్తున్నాము. ఫ్రెండ్స్ టైం ఇస్తున్నాం, ఫ్యామిలీ టైం ఇస్తున్నాము, ఇంకా ఎంతెంతో టైంని వేస్ట్ చేస్తున్నాము. వాటి వల్ల మనకే ప్రయోజనం లేదు. వాటిని మనం తీసుకొని ఇంకా బ్యాడ్ ఎమోషన్స్‌ని మనము క్యారీ చేస్తూ ఉంటాం. అవునా కదా మాస్టర్స్? మనము ప్రతి ఒక్కరికి టైం ఇచ్చుకుంటూ పోవడం వల్ల మన మైండ్ ఏమైతుందంటే కలుషితం అయిపోతుంది. కాలుష్యం అయిపోతుందనమాట. ఆ కాలుష్యం అయిపోతే మనము ఇప్పుడు బయట ప్రపంచంలో మనం కలుషితమైన ప్రదేశానికి వెళ్తే మన మైండ్ ఎలా ఉంటుంది మాస్టర్స్? ఆ చిరాగ్గా, బ్యాడ్ స్మెల్, అసలక్కడ ఉండడానికి కూడా మనము ఆహ్, ఇష్టపడమనమాట. అక్కడ ఉండడానికి గూడా మనం ఇష్టపడము. ఎందుకు ఇష్టపడము? అక్కడ కాలుష్యం ఉంది, బ్యాడ్ స్మెల్ ఉంది. అక్కడ నిలబడడానికి గూడా మనకి ఇష్టం ఉండదు. ఎందుకంటే అక్కడ బ్యాడ్ ఉంది కాబట్టి. అలానే మన మైండ్‌లో మనము ఎంతో కాలుష్యాన్ని, ఎంతో చెత్తని మనం పేర్చుకొని మైండ్‌లో పెట్టుకుంటే మనకు మనం ఇష్టం అయితామా మాస్టర్స్? అస్సలు ఇష్టం కాము కదా! అలాగే మన మైండ్‌ని ఎప్పుడైతే మనము క్లీన్ చేసుకుంటూ ఉంటామో అప్పుడు మనకు మనం ఇష్టం అవుతాము. మనకి కావాల్సింది, మనం చేయవలసిన పనులు ఎంతో సాఫీగా జరిగిపోతూ ఉంటాయి మాస్టర్స్. అలా కాకుండా అంతా మనం అన్నిటికీ టైం ఇచ్చుకుంటూ, అన్నిటికీ మనం చేస్తూ ఉంటే మన మైండ్ కలుషితం అయిపోతే మనకేదైనా చేయాలనే ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది మాస్టర్స్ మనకి? రాదు కదా! అదే విధంగా అందుకని మనం ఈ ధ్యానం చెయ్యాలి. ధ్యానం చేస్తే మనం కలుషితాన్ని కొంచెం కొంచెంగా మనము పోగొట్టుకోవచ్చు. ఎలా పోగొట్టుకోవచ్చు మేడం అంటారు మీరు. అవును. ఇప్పుడు మనము ఒక ఇంటికొచ్చింటాము. ఒక ఇల్లు షిఫ్ట్ అయ్యుంటాము. ఆ ఇల్లు ఎంతో చెత్త చెత్తగా ఉంటది. మనము అంతా ఒక్కరోజే క్లీన్ చేసుకోలేం కదా! ఆ చెత్తంతా. కొంచెం కొంచెంగా క్లీన్ చేసుకుంటాం. క్లీన్ చేసుకోగా అది 1 వీక్ ఒక రోజులో కొంచెము, సెకండ్ డేస్‌కి ఇంకొంచెం, థర్డ్ డేస్‌కి ఇంకొంచెము, అలా ఫోర్త్ డేస్‌కి ఇంకొంచెము, ఫిఫ్త్ డేస్‌కి కొంచెము, అలా 1 వీక్ వచ్చే లోపల ఏమవుతుంది? ఆ ఇల్లు స్వచ్ఛంగా, క్లీన్‌గా తయారవుతుంది. అలాగే మన మైండ్ కూడా మాస్టర్స్ ఒకే రోజులో, ఒకే మంత్‌లో, ఒకే సిట్టింగ్‌లో మన మైండ్ క్లీన్ అవ్వదు మాస్టర్స్. అలాగే ఆ ఇంటిని ఎలా అయితే మనం క్లీన్ చేసుకున్నామో, అదే విధంగా మనము రోజు ఒక స్టార్టింగ్ ఒక 5 మినిట్స్, 10 మినిట్స్, 15 మినిట్స్, 20 మినిట్స్ మన ఏజ్ ఎంతుందో అంత 30 మినిట్స్, 1 అవర్ ఇలా కూర్చోగా మన మైండ్‌లో ఉన్న చెత్త అంతా కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తూ ఉంటుంది. ఆ ఇల్లు ఎలా అయితే క్లీన్ అయిందో మన మైండ్ కూడా అలా క్లీన్ అవుతూ వస్తుంది. అప్పుడు మనము ఇల్లు క్లీన్ మీరు గమనించారా మాస్టర్? మనం ఇల్లు క్లీన్ చేసినప్పుడు మన మనసు ఎంత పీస్‌ఫుల్‌గా ఉంటుంది? చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. అలాగే మన మైండ్ కూడా మనం క్లీన్ చేసుకుంటా వస్తే మన మైండ్ కూడా అంతే పీస్‌ఫుల్‌గా ఉంటుంది మాస్టర్. పీస్‌ఫుల్‌గా ఉన్నప్పుడు, క్లీన్ అయినప్పుడు మనకి కొత్త కొత్త ఐడియాలొస్తాయి మాస్టర్స్. కొత్త ఐడియాలొస్తాయి. కొత్త క్రియేషన్సొస్తాయి. మనలో మంచి మాటలొస్తాయి. మనలో మంచి భావనలొస్తాయి. మనలో ఆనందో బ్రహ్మ వస్తుంది. ఇన్ని లాభాలున్నాయి మాస్టర్స్.
ఈ మెడిటేషన్స్ చేయడం వల్ల. ఇన్ని లాభాలు మనం మెడిటేషన్ లో పెట్టుకొని వేటికో మనము టైం ని కేటాయించి చెత్తనన్ని మన మైండ్ లో వేసుకొని ఉంటే మన క్రియేషన్ ఎక్కడొస్తుంది మాస్టర్స్? క్రియేషన్ రాదు, మంచి మాటలు రావు, మంచి ఆలోచన రాదు. ఏదైనా మంచి అవకాశాలు మీరు చేయాలనుకుంటే ఏదైనా మంచి అవకాశాలు రావు. ఆ మంచి అవకాశాలు రావు. ఇలా ఉంటుంది మాస్టర్స్. అందుకనే మనం ధ్యానం చేయాలి. ఎందుకు ధ్యానం చేయాలో అర్థమైందా మాస్టర్? ఇందుకోసం మనం ధ్యానం చేయాలి. ఫస్ట్ ఓకే. సారీ మాస్టర్స్. ఫస్ట్ మనము మన మైండ్ ని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాతనే ఏదైనా మనకు ధ్యానం కుదురుతుంది. చాలా మంది కొంతమంది అంటుంటారు, నాకు నేను చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. నాకు అసలు ధ్యానమే కుదరడం లేదు. నేను అసలు కూర్చోలేకపోతున్నాను. నేను అంటే కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నాను అని చెప్తారు. ఫస్ట్ ఒక టైంకి మనం ఈ టైంకి కూర్చున్నామంటే నెక్స్ట్ టైం కూడా అదే టైంకి కూర్చోడానికి మనం ట్రై చేయాలి మాస్టర్స్. అలా కూర్చోవడం వల్ల మనకేమవుతుందంటే ఒక కాన్సంట్రేషన్ లెవెల్ పెరుగుతుంది. ఆ టైంకి కూర్చోవాలంటే ఆ టైంకి అన్ని పనులు చేసుకొని మనం కూర్చుంటాము. అప్పుడు కూర్చోగా మన కాన్సంట్రేషన్ పెరుగుతుంది. ఇప్పుడు ఒక టైంలో కూర్చున్నామా, రేపు ఒక టైంలో కూర్చున్నామా, ఎల్లుండి ఇంకొక టైంలో కూర్చున్నామా, ఆ మర్నాడు ఇంకొక టైంలో కూర్చున్నామా, ఆ మర్నాడు ఇంకొక టైంలో కూర్చున్నామా అంటే ఇలా కూర్చోవడం వల్ల మనకు అస్సలు కాన్సంట్రేషన్ పెరగదు మాస్టర్స్. ఎందుకు పెరగదంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మాస్టర్. ఇప్పుడు మనకి స్కూల్స్ ఉంటాయి. స్కూల్స్ కి మనం టైం టు టైం స్కూల్స్ కి పిల్లలు వెళ్ళాలి. పీరియడ్స్ ప్రకారం 45 మినిట్స్ ఏ ఏ ఏ సబ్జెక్ట్ అయితే రోజు ఉంటుందో ఆ సబ్జెక్ట్ కి అది వాళ్ళకి ఉంటుందని మైండ్ లో ఫిక్స్ చేసుకొని ఉంటారు వాళ్ళు. పిల్లలైనా కాలేజ్ లో స్టూడెంట్స్ అయినా ఎవరైనా మైండ్ లో ఫిక్స్ చేసుకొని ఉంటారు. అలా కాకుండా స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైంలో, ఒక్కొక్క రోజు ఒక్కొక్క సబ్జెక్ట్ ఇలా ఈ విధంగా ఉంటే మనకి ఈ విధంగా ఉంటే మనకు కాన్సంట్రేషన్ ఉంటుందా మాస్టర్స్? మనం స్కూల్ పోవాలనిపిస్తుందా? ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైం ఉంటే ఈ రోజు తొందర పోయినాం కదా, రేపు లేట్ ఉందిలే అనేసి లేట్ లేసేది. మళ్ళీ ఎల్లుండికి కూడా లేట్ ఉందిలే అని చెప్పేసి లేట్ లేసేది. ఇలా చేయడం ద్వారా ఏమవుతుంది మాస్టర్స్ మనకి కాన్సంట్రేషన్ రాదు. ఒక క్రమశిక్షణ ఉండదన్నమాట. ఆ క్రమశిక్షణ ఉండదు కాబట్టి ఏ స్కూల్స్ అయినా, కాలేజెస్ అయినా టైమ్ టు టైమ్ పెట్టారు. ఎందుకు పెట్టారు? మన కాన్సంట్రేషన్ లెవెల్స్ పెరగాలి. ఒకే టైంలో మనము ఆ పనులు చేయడం వల్ల మన మైండ్, మన సబ్కాన్షియస్ మైండ్ అనేది ఫిక్స్డ్ గా ఉంటుంది. మనం ఆ పని చేయగలం. ఇప్పుడు ఈ పని చేయాలి. ఇప్పుడు ఈ ఈ ఈ టైం ఈ పని చేయడానికే అని చెప్పి మనము ఆ టైంకి ఫిక్స్డ్ గా మనము మన మైండ్ లో ఫిక్స్ చేసుకొని ఉంటాము. అదే విధంగా మనము మన ధ్యానము చక్కగా కుదరాలి అంటే మనము ఆ టైంలో కూర్చోవాలి మాస్టర్స్. కూర్చోవడం ద్వారా మనకు కాన్సంట్రేషన్ పెరుగుతుంది. పెరిగితే మనకి ధ్యానం పైన ఒక అవగాహన వస్తుంది. అవగాహన వచ్చినప్పుడు మనకి నెక్స్ట్ రోజు కూడా ధ్యానం చేయాలి. ఓకే, బాగుంది. ఇప్పుడు మనం ఒక 15 మినిట్స్ చేసాము ఒక 2 డేస్ ఈరోజు. ఇంకా 15 మినిట్స్ చేద్దాము అనే ఉత్సాహం మనలో పెరుగుతుంది మాస్టర్స్. అలా పెరుగుతూ మనము 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ కి 20 మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు కూడా చేయగలిగే పొజిషన్కి వస్తాము. ఆ 1 అవర్ కూడా మనకి చేస్తూ ఉండడం వల్ల మనకు ఒక 5 మినిట్స్ లాగా అయిపోతుంది మాస్టర్స్. అప్పుడే అయిపోయిందా టైము అని మనకు అనిపిస్తుంది మాస్టర్స్. ఓకే మాస్టర్స్. ఈ విధంగా ఇందుకని మనము ధ్యానం చేయాలి మాస్టర్స్. ధ్యానం చేయడం వల్ల మనకు అన్ని రకాలుగా ఒక ఆరోగ్యం పరంగా కానివ్వండి, ఇంట్లో సమస్యల పరంగా కానివ్వండి, మళ్ళీ పిల్లల పరంగా కానివ్వండి, మనకు పీస్ఫుల్ గా ఉండడం గురించి కానివ్వండి, ఇంకా మనీ పరంగా కానివ్వండి, అన్ని విధాలుగా మనము చాలా పీస్ఫుల్ గా ఉండగలుగుతాం మాస్టర్స్. అలాగే కొంతమంది అంటూ ఉంటారు మాస్టర్స్, నాకు ధ్యానం అంటే ఏంటో తెలీదు, ధ్యానం నాకు తెలీదు, శ్వాస ఎలా తీసుకోవాలి ఎలా లేదు అని చెప్పేసి. మనకు ఎన్నో వీడియోస్ ఉన్నాయి మాస్టర్స్, ఎన్నో వీడియోస్ ఉంటాయి. మాలాంటి వాళ్ళు మాస్టర్స్ ఎంతో మంది గైడ్ చేస్తూ ఉంటారు. అలాంటివి మనం చూస్తూ ఉండడం వల్ల మనకి ఒక అవగాహన వస్తూ ఉంటది. అలాగే మనము కొన్ని బుక్స్ కూడా చదువుతూ ఉండాలి మాస్టర్స్.
స్వాధ్యాయం చేస్తూ ఉండాలా, కొన్ని బుక్స్ చదువు. ఓన్లీ మనం మెడిటేషన్ చేయడం వల్ల మనకి అంత జ్ఞానం కుదరదు మాస్టర్స్ మనకి. మనం మెడిటేషన్స్ తో పాటు కొన్ని ఆధ్యాత్మిక బుక్స్ కానీ, మనకి బాగా అనిపించే బుక్స్ కానీ మనకు ఫస్ట్ అయితే బుక్స్ చదవడం మెల్లిగా స్టార్ట్ చేయాలి మాస్టర్స్. ఆ మెల్లిగా స్టార్ట్ చేయడం ద్వారా మనకు ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి స్టార్ట్ చేయండి మాస్టర్స్. హాఫ్ అన్ అవర్ నుంచి మనం స్టార్ట్ చేయడం ద్వారా మనకి కొన్ని టాపిక్స్, మంచి మంచి టాపిక్స్ చదవడం ద్వారా ఏమవుతుందంటే ఇంకా మనకి చదవాలనిపిస్తుంది. అలా చదవాలనిపించడం వల్ల కొన్ని టాపిక్స్ మన మైండ్ లో మన మైండ్ లో ఫిక్స్ అవుతాయి మాస్టర్స్. మన మైండ్ లో ఫిక్స్ అవ్వడం ద్వారా మనకి ఆ ధ్యానం అంటే ఏంటి అనే అవగాహన మన మైండ్ లో వస్తుంది. ఆ మైండ్ లో రావడం వల్ల మనకి ఇంకా ధ్యానం చెయ్యాలని ఇంట్రెస్ట్, తపన మనలో పెరుగుతుంది మాస్టర్స్. అందుకోసం మనము ధ్యాన పుస్తకాలు చదవాలి మాస్టర్స్. చదవడం వల్ల మనకేమవుతుందంటే మనలో జ్ఞానం పెరుగుతుంది, ధ్యానం ఎందుకు చేయాలనే అవేర్నెస్ పెరుగుతుంది. దాని ద్వారా మీరు ఇంకా కాన్సన్ట్రేషన్ గా ధ్యానం చేయగలుగుతారు. ఓకే మాస్టర్స్. ఇంకొక టాపిక్ చెప్పుకుందాము. ఇప్పుడు మనం రోజు స్నానం చేస్తాం. రోజు ఎందుకు స్నానం చేయాలి మాస్టర్స్? ఎందుకు చేయాలి స్నానము? ప్రతిరోజు స్నానం చేస్తారు, ప్రతి ఒక్కరు స్నానం చేస్తారు. స్నానం చేయకుండా అయితే ఎవ్వరు ఉండరు, ఏ మనిషి ఉండరు. ఎందుకు చేయాలి రోజు స్నానము? ఎందుకు చేయాలంటే మన శరీరాన్ని మనము క్లీన్ చేసుకోవాలి కాబట్టి మనము స్నానం చేయాలి. మళ్ళీ ప్రతిరోజు మనము క్లీన్ చేసుకోవాలనే అవగాహన మనకుంది, మన శరీరాన్ని క్లీన్ చేసుకోవాలనే అవగాహన మనకుంది. మళ్ళీ మన మైండ్ ని క్లీన్ చేసేది ఎవరు మాస్టర్స్? మన మైండ్ ని మనం లోపల సబ్బేసి క్లీన్ చేస్తామా మాస్టర్స్? క్లీన్ చెయ్యంగా. ఎలా క్లీన్ చేయాలంటే మనము ధ్యానం ద్వారా క్లీన్ చేసుకోవాలి. ఎప్పుడైతే మన లోపల క్లీన్ అవుతుందో అప్పుడు విశ్వశక్తి మన లోపలికి వెళ్తుంది. మన లోపలికి వెళ్ళడం ద్వారా మనలో మనము మాట్లాడగలుగుతాం మాస్టర్స్. మనలో మనం మాట్లాడగలుగుతాం. ఇంట్యూషన్ పవర్ మనలో పెరుగుతుంది. ఇంట్యూషన్ పవర్ పెరగడం వల్ల అంటే ఇంట్యూషన్ పవర్స్ అప్పుడే పెరగవు మాస్టర్స్. మనం ఎప్పుడైతే కంటిన్యూగా ఎప్పుడైతే మనం రోజు స్నానం చేస్తూ మన శరీరాన్ని శుభ్రపరుచుకుంటామో, అలాగే మనం ధ్యానం చేస్తూ ఒకే టైంలో, ఒక్కొక్కసారి కుదరదు ఒకే టైంలో చేయడము, ఎప్పుడో ఒకసారి స్కిప్ అయినా పర్వాలేదు మాస్టర్స్. ఒకే టైంలో మనం అలా ధ్యానం చేస్తూ ఉండడం వల్ల మన శరీరం ఎలా అయితే క్లీన్ గా ఉంటుందో మన మైండ్, మన శరీరం, మన లోపల కణాలు అవన్నీ క్లీన్ గా తయారవుతాయి మాస్టర్స్. క్లీన్ గా తయారవ్వడం వల్ల మనకేమవుతుందంటే విశ్వశక్తి మన రంధ్రం గుండా ఇక్కడి నుంచి విశ్వశక్తి మనకు లోపలికి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. బ్రహ్మరంధ్రం గుండా మనకి లోపలికి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. శక్తి, ఎనర్జీ మన లోపలికి వెళ్తుంది. ఎనర్జీ లోపలికి వెళ్ళడం ద్వారా మన లోపల ఉన్న కణాలు కానివ్వండి, హార్ట్ కానివ్వండి, ఇంకా లోపల జరిగే ప్రక్రియ కానివ్వండి, అవన్నీ మన బ్రహ్మరంధ్రం ద్వారా లోపలికి వెళ్ళి ఒక్కొక్కటిగా క్లీన్ అవుతూ ఉంటే మనలో విశ్వశక్తి కణాలు చాలా ఉత్తేజితం అవ్వడం వల్ల ఆరోగ్యపరంగా మనం చాలా బాగుంటాం మాస్టర్స్. ఎంతో ఆరోగ్యపరంగా ఒక్కొక్క కణం మనకి క్లీన్ అవుతూ ఉండడం వల్ల మన కణాలన్నీ ఒక్కొక్కటిగా క్లీన్ అవుతూ ఉండడం వల్ల మనకి ఎటువంటి డిజీజ్ రాకుండా మనకి కాపాడుతాయి ఈ మెడిటేషన్ చేయడం, ఈ ధ్యానం చేయడం వల్ల. ఎప్పుడైతే మనము ఏ ఆలోచనలు లేకుండా ఈ వెళ్తున్న శ్వాసని, వస్తున్న శ్వాసని మనం గమనిస్తూ ఉండడం వల్ల మన లోపల ఉన్న కణాలన్నీ ఒక్కొక్కటిగా క్లీన్ అవుతూ మనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా మనకు విశ్వశక్తి మన లోపల వెళ్ళిన ఎనర్జీ మనల్ని కాపాడుతూ ఉంటుంది మాస్టర్స్. ఇప్పుడు చూస్తున్నాం కదా మాస్టర్స్, ఎంతో మంది ఎన్నో డిసీజ్ ద్వారా బాధపడుతుంటారు.
ఈ ఈ ధ్యానం ద్వారా ఎంతో మంది ఏ ఆపరేషన్స్ లేకుండా, ఎటువంటి డాక్టర్ సహాయం లేకుండా ఎన్నో క్యూర్ చేసుకున్న సంఘటనను మనం వినే ఉంటాము, చూసే ఉంటాము. వినకుండా, చూడకుండా ఏ వ్యక్తి ఈ ప్రాపంచిక లోకంలో ఎవ్వరు లేరని నేను అనుకుంటున్నా మాస్టర్స్. అందరికీ అన్నీ తెలుసు. కానీ వాటిని మనం ఆచరించాలి. ఆచరణలో పెట్టడమే మన బాధ్యత మాస్టర్స్. ఎప్పుడైతే మనం అది విన్నదాన్ని, చూసిన దాన్ని, మనం బుక్‌లో చదివిన దాన్ని ఎప్పుడైతే మనం ఆచరణలో పెడతామో, అప్పుడే మనకు రిజల్ట్ రావడం స్టార్ట్ అవుతుంది. అవునా కాదా మాస్టర్స్? నిజమా కాదా చెప్పండి మీరే? ఆ! అవును మాస్టర్స్. అలాగే మనము ఆరోగ్యపరంగా అయితే 100కి 100% చెప్పగలను మాస్టర్స్. ఆరోగ్యపరంగా ధ్యానం అనేది ది బెస్ట్ సొల్యూషన్. ఏ డాక్టర్స్ కానీ, ఎవ్వరు కానీ నయం చెయ్యలేని వాటిని కూడా ఈ ధ్యానం ద్వారా మనము నయం చేసుకోవచ్చు. ఎలా అంటే మనము ఎన్ని గంటలైతే మనం శ్వాస పైన ధ్యాస పెట్టి చేస్తూ ఉంటామో, అప్పుడు మన లోపలి కణాలన్నీ ఉత్తేజితమయ్యి అవన్నీ మనకు ఎటువంటి డిసీజ్ లేకుండా మనకి రోగ నివారణకు వస్తుంది మాస్టర్స్. అలాగే రోగ నిరోధక శక్తి కూడా మనలో పెరుగుతుంది. ప్రతి చిన్న వాటికి మనము జలుబు, దగ్గు, పదే పదే జలుబు, దగ్గు, తలనొప్పి ఇలా రావడం ద్వారా మనకి చాలా మనము అలసటగా ఫీల్ అవ్వి ఏ పని చేయలేకపోతూ ఉంటాం మాస్టర్స్. అందుకని మనము ఈ ధ్యానం ద్వారా మనము రోజు చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలు మాత్రం 100కి 100% నేను గ్యారంటీ ఇస్తున్నాను మాస్టర్స్. 100కి 100% మనము నయం చేసుకోవచ్చు. ఇంకొక రోగాలు మన దరికి రాకుండా చూసుకోవచ్చు. ఎలా? ఎప్పుడు? మనం ఆచరణలో పెట్టడం ద్వారా. ఎప్పుడైతే మనం ఆచరణలో పెడతామో అప్పుడు మనము ఇవన్నీ అనుభవించగలుగుతాం. ఇవన్నీ ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతాము. ఇప్పుడు మనము ఎగ్జామ్స్ రాస్తేనే కదా మాస్టర్స్ మనకి రిజల్ట్ తెలిసేది. ఇప్పుడు స్కూల్స్‌లో టెస్ట్స్ అని, మంత్లీ టెస్ట్స్ అని, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్లీ ఎగ్జామ్స్, సెమిస్టర్ ఎగ్జామ్స్ అని పెడుతూ ఉంటారు. ఆ ఎగ్జామ్స్ పెట్టడం మనం ఎంత చదివాము, ఎంత రాస్తున్నాము అనేది వాళ్ళు ఎగ్జామ్స్ పెట్టడం వల్ల మనకి మనం ఆ రిజల్ట్స్ చూడడం వల్ల ఓకే. నేను ఎంత చదువుతున్నాను, ఎంత రాస్తున్నాను, ఎంత నేను చదవగలుగుతున్నాను అని మనము అంచనా వేసుకొని దానిపైన దానిపైన కొంతమంది స్టూడెంట్స్ దానిపైన ఇంకా ఎక్కువ వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఓకే. నేను ఆ రిజల్ట్ రావడం ద్వారా ఓకే. నేను ఇంత రిజల్ట్ వచ్చింది నాకి. ఇంకా కొంచెం నేను హార్డ్ వర్క్ చేస్తే ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువ చదివితే ఇంకా మంచి రిజల్ట్ నేను తెచ్చుకోగలను అని చెప్పి వాళ్ళలో వాళ్ళు అనుకుంటారా లేదా మాస్టర్స్? అనుకుంటారు. ఖచ్చితంగా అనుకుంటారు. అందుకని ఎగ్జామ్స్ అనేది ఎందుకు పెడతారంటే వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళను వాళ్ళు తెలుసుకోవాలి. నేను ఎన్ ఏ ఏ ఏ స్టేజ్‌లో ఉన్నాను, ఏ స్టేజ్‌కి పోవాలి, ఇంకా ఎంత చదవాలి అనే విషయం వాళ్ళలో వాళ్ళకే తెలుస్తుంది. ఓకే. నాకింత మార్క్స్ వచ్చాయి. 100కి నాకి 50 మార్క్స్ వచ్చాయి. 100కి నాకి 60 మార్క్స్ వచ్చాయి. 70 మార్క్స్ వచ్చాయి. ఇంకా 30 మార్క్స్ రావాలంటే ఇంకా కొంచెం నేను కాన్సంట్రేషన్ పెడితే గినక నాకు ఖచ్చితంగా 30 మార్క్స్ వస్తుంది. ఇంకా అని చెప్పి వాళ్ళలో వాళ్ళు అనుకోని ఇంకా హాఫ్ అన్ అవర్ కూర్చొని ఇంకా ఎక్కువ దానిపైన కాన్సంట్రేషన్ చేయడం వల్ల వాళ్ళు నెక్స్ట్ సెమిస్టర్‌కి ఇంకా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోగలుగుతారు. అవునా కాదా మాస్టర్స్? అదే విధంగా మనము ఎప్పుడైతే ధ్యానం చేస్తామో దాంట్లో మనకి అనుభవాలొస్తాయి మాస్టర్స్. మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తాం. చేయకుండా అయితే ఏ మనిషి ఉండరు మాస్టర్స్. చేస్తారు. ఇప్పుడు మనము ఎప్పుడైనా బయటికి వెళ్తామనుకోండి. బయటికి వెళ్ళడం వల్ల కొన్ని సిట్యుయేషన్స్ జరుగుతాయి. కొంతమంది ఒక షాప్ వెళ్తాం. కొంతమంది మాట్లాడుతుంటారు. కొంతమంది మనం షాప్ చేస్తుంటాం. అన్నీ చేస్తుంటాం. అక్కడ మనకి తెలుస్తూ ఉంటది. కొన్ని కొన్ని ఎక్స్‌పీరియన్స్ జరుగుతూ ఉంటాయి మనకి. ఓహో! అంటే మనము గ్రహిస్తాము. గ్రహించే శక్తి మనలో పెరుగుతుంది. ఓకే. నేను ఈ ధ్యానం చేయడం వల్ల నాకి
గ్రహించే శక్తి నాలో పెరిగింది. ఈ మిస్టేక్ నేను ఇక్కడ చేస్తున్నాను. ఇక్కడ ఈ మిస్టేక్ చేస్తున్నాను. నెక్స్ట్ టైమ్ ఈ మిస్టేక్ నేను చెయ్యకూడదు అని చెప్పేసి మనలో మనకి ఒక అవగాహన వస్తుంది మాస్టర్స్. రాకుండా అయితే ఏ మనిషి ఉండరు. వస్తది. ఖచ్చితంగా వస్తది మాస్టర్స్. అప్పుడు మనం ఒక్కొక్కటిగా ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం, ఏం తెలుసుకోవాలి, ఇంకా ఏం తెలుసుకునేదుంది, ఎలా మనలో మార్పొచ్చింది అని చెప్పేది మనము ఒక్కొక్కటిగా మనం తెలుసుకుంటూ ఉంటాము మాస్టర్స్. అలాగే మనము ఏదైనా కొన్నప్పుడు మనకి ఏదైనా ఒక డ్రెస్ కానీ, ఒక ఆర్నమెంట్ కానీ మనం కొంటూ ఉంటాము. కొన్నప్పుడు ఒక్కసారి 2 టైమ్స్ మనం దాన్ని ఉపయోగించడం వల్ల దానిపైన మనకి ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంది మాస్టర్స్. మళ్ళీ ఇంకా ఏదో కొత్తది కొనాలి. మళ్ళీ ఈ ఫంక్షన్స్‌కి వేరే వేసుకోవాలి అని చెప్పేసి ఒక థాట్ రైజ్ అవుతుంది మన మైండ్‌లో. ఆ రైజ్ అవ్వడం, మళ్ళీ అది కొనడం, మళ్ళీ వేసుకోవడం, మళ్ళీ అది కొనడం, మళ్ళీ ఇంకొకటి కొనడం, మళ్ళీ వేసుకోవడం. ఇదే రొటీన్‌గా జరుగుతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మికం, ఈ స్పిరిచువల్ జర్నీలో మనం ఎప్పుడైతే ఎంటర్ అవుతామో, ఎప్పుడైతే ఈ జర్నీలో మనం ఉంటామో, మనకేమనిపిస్తుందంటే అవన్నీ కొంచెం కొంచెంగా తగ్గుకుంటూ వస్తుంది మాస్టర్స్. ప్రాపంచికంగా ఏదైతే ఉన్నాయో అవన్నీ కొంచెం పూర్తిగా పూర్తిగా తగ్గుతుందని నేను చెప్పను మాస్టర్స్. కొంచెం కొంచెంగా తగ్గుకుంటూ వస్తుంది. ఎలా అంటే మనం ఒక ఫంక్షన్స్‌కి వెళ్ళింటాము. ఫస్ట్ మనకెలా ఉండేది, తను వేసుకుంది. నెక్స్ట్ టైమ్ నేను అటువంటిదే వేసుకోవాలి. నెక్స్ట్ టైమ్ నేను అటువంటిదే వేసుకోవాలి. నేను అలానే ఉండాలి. అలానే రెడీ అవ్వాలి. అలానే నేను డ్రెస్ వేసుకోవాలి. అలానే ఉండాలని చెప్పేసి థాట్ ఎంతో రిలీజ్ అవుతుంది. మనము ఎప్పుడైతే ధ్యానంలో వస్తామనుకో, ఆ ధ్యానం ద్వారా మనం కొంచెం కొంచెం ఏమవుతుందంటే ఉండనిలే, ఏదో ఇంకా అలా అనిపించదు మనకి. ఎలా అనిపిస్తుందంటే ఇంకా ఏదో తెలుసుకోవాలి. మన ఆధ్యాత్మికంగా ఏదో తెలుసుకోవాలి. ఎదుటి మనిషిని మనం చూసినప్పుడు మనకి ఒక టైప్ ఇరిటేటింగ్‌గా అనిపిస్తుంది మాస్టర్స్. ఏందో ఇవన్నీ, ఈ నగాలన్నీ అంటే ఎక్కువ అనిపించదు. కొంచెం అనిపిస్తుంది. ఏంటో ఇవన్నీ ఆర్నమెంట్స్ ఏసుకోవడము ఒక టైప్ ఇరిటేట్‌గా ఉంది. ఒక టైపు నాకసలు మంచిగా అనిపించడం లేదు. చాలా అన్‌ఈజీగా ఉంది నాకి. బాగా అనిపించడం లేదు అని చెప్పి తొందరగా మనం ఆ ఫంక్షన్ నుంచి ఎప్పుడెప్పుడు వచ్చేద్దామా అనిపిస్తూ ఉంటది మనకి. వచ్చేసి మనం బుక్స్ ఎప్పుడైతే పఠనం చేస్తామో, ఎప్పుడైతే ఈ ధ్యానం చేస్తామో అప్పుడు మనకనిపిస్తుంది మాస్టర్స్. ఓకే. నాకీ బుక్స్ చదవాలనిపిస్తుంది. నాకీ ధ్యానం చేయాలనిపిస్తుంది. నాకిప్పుడు పీస్‌ఫుల్‌గా కావాలా, నాకిప్పుడు ఇంట్లో ఎవ్వరు డిస్టర్బ్ చేయొద్దండి. నేను కాసేపు రూమ్‌లో ఒక హాఫ్ అన్ అవర్ నేను ధ్యానం చేసుకొనొస్తా అని చెప్పి రూమ్‌లోకి వెళ్ళి హాఫ్ అన్ అవర్ ధ్యానం చేసుకొనొచ్చి రాగానే మీ మైండ్ ఎంతో రిలీఫ్ అయిపోతుంది. అలాంటి మార్పులు మనలో రావడం స్టార్ట్ అవుతుంది. అది మీరు గమనిస్తారు మాస్టర్స్. గమనించిన తర్వాత మీకు మీరే తెలుసుకుంటారు. అప్పుడు మీకు ఆరోగ్య సమస్యలు ఎప్పుడైతే తక్కువవుతుందో, అప్పుడు ఇంకా మీలో ఇంట్రెస్ట్ కూడా పెరుగుతూ వస్తుంది మాస్టర్స్. అవును, ఇందులో ఏదో ఉంది. కరెక్ట్. మేడం చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీలో మీకే మార్పు రావడం మీరు గమనిస్తారు మాస్టర్స్. అలా మార్పు రావడాన్ని ధ్యానం అంటారు. శ్వాస మీద ధ్యాస ఉంచితే ధ్యానం అవుతుందా మాస్టర్స్ అని కొంతమంది అంటారు. ధ్యాన్ ధ్యానం అవుతుంది మాస్టర్స్. ఇప్పుడు మనము ఆలోచన, నేను ధ్యానంలో కూర్చుంటే నాకు చాలా ఆలోచనలొస్తాయి మేడం. ఒక్కొక్కటిగా మనం కట్ చేసుకుంటూ రావాలి. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మాస్టర్స్. ఇప్పుడు మనం ఒక క్లాస్ రూమ్‌లో ఉన్నాం. క్లాస్ రూమ్‌లో ఉన్నప్పుడు మనం ఏదైనా చేస్తూ ఉంటాం. ఏదైనా చేస్తున్నప్పుడు టీచర్ చూస్తున్నారు. మనం ఇప్పుడు ఏదో వేరే పని చేస్తుంటాము. తెలుసు కదా మాస్టర్స్, ఏదైనా తిక్క పనులు చేస్తూ ఉంటాం కదా మనం క్లాస్ రూమ్‌లో. ఆ తిక్క పనులు చేస్తూ ఉన్నప్పుడు టీచర్స్ మనల్ని మన వైపు మనం ఇలా ఈ టీచర్ వస్తున్నారు. బుక్ తీయండి రాస్తున్నా అని ఇలా రాస్తూ ఉంటాం గదా! అలాంటివి చేస్తుంటాం. అప్పుడు మనం అనుకోవాలా, ఏదైనా మన ఆలోచనలు వస్తూ ఉన్నప్పుడు మన శ్వాసనే గురువు అనుకోవాలి మాస్టర్స్ మనం. మన శ్వాసనే గురువు వద్దు, నువ్వు టీచర్ వస్తున్నారని మనలో మనం అనుకోని, ఆ శ్వాస పైన టీచర్ పైన ధ్యాస ఎలా వెళ్తుందో, అదే విధంగా మన శ్వాస పైన మనం ధ్యాస ఉంచడం వల్ల, అలా చేస్తూ ఉండడం వల్ల కొన్ని
కొన్ని నెలలు 1 మంత్ 1 మంత్ అవ్వచ్చు, 2 మంత్స్ అవ్వచ్చు, 3 మంత్స్ అవ్వచ్చు. ఇలా మనము ఎప్పుడైతే ఆలోచనల్ని మనం తక్కువ చేసుకుంటూ వస్తామో, ఒక టీచర్ వస్తున్నారని మనల్ని మనం అనుకుంటూ, మన టీచర్ ఎవరు? శ్వాస మీద ధ్యాస. మన తిక్క పనులేవి? ఈ ఈ ఈ ఆలోచనలు. ఫ్యామిలీ ఆలోచనలు, ఫ్రెండ్స్ ఆలోచనలు, ఇంకా తిక్క తిక్క ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా! ఆ తిక్క తిక్క ఆలోచనలు మనం క్లాస్ రూమ్‌లో చేసే తిక్క పనులన్నమాట. ఆ తిక్క పనులను ఆ తిక్క పనులు మనకు పోవాలంటే ఏం చేయాలా? మన గురువు వస్తున్నారు, టీచర్ వస్తున్నారు అని చెప్పి మనము దేనిపైన ధ్యాస పెట్టాలి మాస్టర్స్ మనము? శ్వాస పైన ధ్యాస పెట్టాలి. ఆ శ్వాస పైన ధ్యాస పెట్టడం అదే మన టీచర్. మన టీచర్ వస్తున్నారని మనం అనుకుంటేనే మనము ఆ ఆలోచనల నుంచి బయటికి రాగలుగుతాము. అప్పుడు మనము కొంచెమైనా ఆలోచనల్ని తక్కువ చేసుకోగలుగుతాం కదా మాస్టర్స్. ఆ విధంగా మనము మన ఆలోచనల్ని ఒక్కొక్కటిగా మనము ఆహ్, క తక్కువ చేసుకుంటూ, ఒక్కొక్కటిగా కట్ చేసుకుంటూ రావాలి మాస్టర్స్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా మాస్టర్స్. ఇంకొకటేమంటే, మనము ఇంట్లో ఫ్యాన్స్ కానివ్వండి, లైట్స్ కానివ్వండి, ఏసీ కానివ్వండి, ఫ్యాన్స్ కానివ్వండి, ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటాం కదా మాస్టర్స్. వాటన్నిటికి మనము ఈ ఊ కట్ చే ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఇంట్లో అంటుంటారు, "ఆ ఫ్యాన్ ఎంతసేపు వేసినారు, దానికి కొంచెము వేడి ఎక్కువొస్తది. కొంచెం సేపు ఆఫ్ చేయండి. ఆఫ్ చేస్తే మళ్ళీ కాసేపు రాత్రయిన తర్వాత మళ్ళీ చల్ల గాలి వస్తది" అని చెప్తూ ఉంటారు కదా మాస్టర్స్ మనకి పెద్దవాళ్ళు. అదే విధంగా మనం మన ఆలోచనల్ని ఎప్పుడైతే మనం ఆఫ్ చేస్తామో, అప్పుడు మనకి మంచి ఆలోచనలు, శ్వాస పైన ధ్యాస రావడము, మంచి ఆలోచనలు రావడము స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం అన్నిటికి రెస్ట్ ఇస్తాము. ఫ్యాన్ ఆఫ్ చేస్తాము, లైట్ ఆఫ్ చేస్తాము, ఏసీ ఆఫ్ చేస్తాము. ఇంకా ఏ ఎలక్ట్రిక్ ఉన్నాయో అవన్నీ ఆఫ్ చేస్తూ ఉంటాము. కంటిన్యూస్‌గా అవి మనము మార్నింగ్ 24 అవర్స్ మనము యూజ్ చేస్తూ ఉంటే ఆ ప్రొడక్ట్స్, ఆ గాడ్జెట్స్ అన్నీ మనకేమవుతుంది? హీట్ ఎక్కిపోతుంది. మొబైల్ కానివ్వండి, ఇప్పుడు మొబైల్ అయినా కానివ్వండి మాస్టర్స్, మొబైల్ అయినా ట్యూబ్ లైట్స్ అయినా, ఫ్యాన్స్ అయినా ఇవి ఏవి మనం 24 అవర్స్ యూజ్ చేస్తూ ఉంటే అవి ఏమైతాయి? పాడైపోతుంది. పాడైపోతుంది. దాన్ని హీట్ ఎక్కిపోతుంది. ఈ విధంగా ఒక్కొక్కసారి రిపేర్ రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనము దానికి కూడా రెస్ట్ ఇస్తామో, ఒక ఫ్యాన్‌కి కానివ్వండి, ఒక ఏసీకి కానివ్వండి, ఒక మొబైల్‌కి కానివ్వండి, మనము ఎప్పుడైతే దానికి అప్పుడప్పుడు మనం ఆఫ్ చేసి, మనము దానికి రెస్ట్ ఇస్తూ ఉంటాము. అప్పుడు అది ఏమవుతుంది? పీస్‌ఫుల్‌కి వెళ్తుంది. పీస్‌ఫుల్‌కి వెళ్ళి మళ్ళీ మనం ఆ ఫ్యాన్‌ని ఆన్ చేయడం వల్ల ఏమవుతుంది మనకి? చల్లటి గాలి వస్తుంది. చల్లటి గాలి రావడం వల్ల మనకేమవుతుంది? ఆహ్లాదంగా కనిపిస్తుంది. ఆహ్లాదమైన మనసు మనకి అనిపిస్తుంది. అదే విధంగా మాస్టర్స్ మన మైండ్‌లో కూర్చున్నప్పుడు, మనం ధ్యానంలో ఇలా కూర్చున్నప్పుడు వస్తూ ఉంటాయి మాస్టర్స్ మనకి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. రానివ్వండి. దాన్ని కంట్రోల్ చేయడానికి చూడొద్దండి మీరు. ఎప్పుడైతే దాన్ని మనం కంట్రోల్ చేస్తామో అది అణిచివేయబడుతుంది. మన లోపల అణిచివేసి అదొక ఎమోషన్‌గా తయారవుతుంది మనకి. అణిచివేయొద్దండి. రానివ్వండి దాన్ని. వస్తావా? రా నువ్వు. వచ్చేసేయి నువ్వు. వచ్చేసేయి. ఓకే. దాని గురించి ఆలోచించండి. ఏమని ఆలోచిస్తారు? ఇది నాకు అవసరమా? ఇప్పుడు నేను ధ్యానంలో కూర్చున్నాను. ఇది నాకు అవసరమా? ఇప్పుడు నేను ఈ రూమ్‌లో కూర్చున్నాను. నాకీ ఫ్యాన్ అవసరము. ఇప్పుడు ఈ రూమ్‌లో నుంచి నేను బయటికి వెళ్తున్నాను. నాకీ ఫ్యాన్ అవసరమా? అవసరం లేదు. స్విచ్ ఆఫ్ చేసి బయటికి వెళ్తాం. అవునా కాదా మాస్టర్స్? అదే విధంగా ఇప్పుడు నాకీ ఈ ఆలోచన అవసరమా? అని మనకు మనము ఒక క్వెషన్ రైజ్ చేసుకోవాలి. అవసరమా? అవసరం ఆలోచించండి. అవసరమా? అవసరం లేదా? అవసరమైతే ఆలోచించండి. అవసరం లేదంటే దాన్ని బయటికి స్విచ్ ఆఫ్ చేసేయండి. స్విచ్ ఆఫ్. ఈ ఆలోచన నాకవసరం లేదు. స్విచ్ ఆఫ్. ఓకే. ఒక ఆలోచన వెళ్ళిపోయింది. ఇంకో ఆలోచన వచ్చింది. దాని గురించి ఆలోచించండి. ఈ ఈ ఈ ఆలోచన కూడా మనకవసరమా? అవసరమా? లేదు. అవసరం లేదు. స్విచ్ ఆఫ్. ఓకే. వెళ్ళిపోయింది. 2 ఆలోచనలు బయటికి వెళ్ళిపోయాయి. ఇంకొక ఆలోచనొస్తుంది. ఈ ఆలోచన కూడా మనకవసరమా? అవసరం లేదు. స్విచ్ ఆఫ్. ఓకే. బయటికి వెళ్ళిపోయింది. ఈ విధంగా మనకి ఏదైతే ఆలోచనలొస్తున్నాయో దాన్ని తీసుకోండి.
తీసుకొని ఆలోచించండి. ఈ ఈ ఆలోచన అవసరం లేదా, వద్దు అనుకుంటే స్విచ్ ఆఫ్, బయటికి పోయింది. ఇలా ఒక్కొక్కటిగా మన ఆలోచనని స్విచ్ ఆఫ్, స్విచ్ ఆఫ్, స్విచ్ ఆఫ్, స్విచ్ ఆఫ్ చేస్తుంటే ఏమవుతుంది మాస్టర్స్? రాత్రి అవ్వగానే అన్ని ట్యూబ్లైట్స్ స్విచ్ ఆఫ్ అయిపోతాయి. అప్పుడు చీకటి అయిపోతుంది. అవునా కాదు మాస్టర్స్? చీకటి అయిపోతుంది. చీకటి అయిపోతే మనకేమవుతుంది? పీస్‌ఫుల్ గా మనము చీకటి అయిపోగానే ఏం చేస్తాం మనము? పీస్‌ఫుల్ గా హాయిగా నిద్రపోగలుగుతాం. ఎటువంటి ఆలోచనలు లేకుండా నిద్రపోగలుగుతాం. అవునా కాదా మాస్టర్స్? మనం నిద్రపోతామా లేదా రాత్రంతా? ట్యూబ్‌లైట్స్ అన్నీ ఆఫ్ చేసేస్తే ఇంకా మనకి ఒక 10 మినిట్స్ తర్వాత అలా నిద్రలో వెళ్ళిపోగానే మనకేమవుతుంది? ఆటోమేటిక్‌గా మనకు నిద్ర రావడం స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు మనం గాఢ నిద్రలో వెళ్ళిపోతాం. అదే విధంగా మనము మన మైండ్‌లో వస్తున్న ఆలోచనలన్నీ ఒక్కొక్కటిగా మనము ట్యూబ్‌లైట్ లాగా ఆఫ్ చేసుకుంటూ పోతూ ఉంటే ఏ ఆలోచన రహిత స్థితిలో ఎటువంటి ఆలోచనలు లేకుండా ఆలోచన రహిత స్థితికి మనము వచ్చేస్తాము. అప్పుడు ఆలోచన లేకుండా స్థితికి మనము వచ్చేస్తే అప్పుడు ఏమవుతుంది మనకి? విశ్వం ద్వారా మన బ్రహ్మరంధ్రం గుండా మనకి శక్తి రావడం మొదలవుతుంది. ఎప్పుడైతే మన లోపల మన బ్రహ్మరంధ్రం గుండా శక్తి రావడం మనకు మొదలవుతుందో అప్పటి నుంచి మన లోపల కణాలు ఉత్తేజితమవుతాయి. ఉత్తేజితం అవ్వడం వల్ల మనలో యాక్టివ్నెస్ పెరుగుతుంది. ఏ పని చేయాలన్నా మనము యాక్టివ్‌గా చేయగలుగుతాము. దాన్ని సమర్థవంతంగా చేయగలుగుతాము. దాన్ని క్రియేటివిటీగా ఆలోచించగలుగుతాము. చేసే పనిని శ్రద్ధతో చేస్తాము. అవునా కదా మాస్టర్స్? లేకపోతే మనము చిరాగ్గా ఒక జాబ్ కానివ్వండి, ఒక ఆఫీస్‌లో కానివ్వండి, చిరాగ్గా చేస్తూ ఉంటాం మనము. అదే మనం ఒక 10 మినిట్స్ మనము ఆఫీస్‌కి తొందరగా ఒక 10 మినిట్స్ మనం మెడిటేషన్ చేసి, మన గురువు పైన మనం ధ్యాస పెట్టడం వల్ల ఏ పనైనా మనము ఎంతో కాన్సంట్రేషన్‌గా చేయగలుగుతాం. అవునా కాదా మాస్టర్స్? ఓకేనా మాస్టర్స్? అర్థం అవుతుందా మాస్టర్స్? నా వాయిస్ వినపడుతుందా క్లియర్‌గా? ఓకే మాస్టర్స్. ఓకే. ఈ విధంగా మనము ఒక్కొక్కటిగా ఆలోచనలు మనం క్లియర్ చేసుకుంటూ వెళ్ళడం ద్వారా మనలో ఎనర్జీ వస్తుంది. కొంతమంది అడుగుతారు, "ఏంటి మేడం నాకి ఎనర్జీ అంటారు. ఎనర్జీ నాకెలా తెలుస్తుంది? ఎనర్జీ ఎక్కడ కనపడిస్తుంది? ఎనర్జీ నాకు కనబడదు గదా ఎనర్జీ" అని క్వెషన్ రైజ్ చేస్తుంటారు. అవును. ఎనర్జీ ఎలా కనపడిస్తుంది? ఇప్పుడు మనకి ఇంట్లో కరెంటు, ఫ్యాను, ఏసీ, ఫ్రిడ్జ్ ఇవన్నీ మనకు కనపడిస్తుందా? అది ఎనర్జీ పాస్ అవ్వడం కరెంట్ మనకు కనపడిస్తుందా మాస్టర్స్? కనపడిస్తుందా మనకు? కనిపించదు. ఆ కనిపించని ఎనర్జీ అక్కడ ఎన్ని విధాలుగా నడుస్తుంది మనకి? ఆ కనిపించని ఎనర్జీ అన్ని ఈ మొబైల్ మనకు పనిచేస్తుంది. ఈ మొబైల్ మనకు పని చేస్తుందంటే దీంట్లో ఎనర్జీ మనకు కనపడిస్తుందా? కనిపించడం లేదు కదా! అస్సలు కనిపించడం లేదు. మనకి కనిపించనిదే ఎనర్జీ మాస్టర్స్. మనకు కనిపించేవన్నీ మనకి ప్రాపంచికంగా కనిపించేవి అవన్నీ మనము చేసుకోవడానికి పనులు. కనిపించనివి ఏదైనా మంచి అనేది మనకి కనిపించదు మాస్టర్స్. ఇప్పుడు గాలి చూపించండి అంటారు. గాలిని మనం చూపించగలుగుతామా మాస్టర్స్? గాలిని మనము చూపించగలం. దాన్ని ఆస్వాదిస్తాము. దాన్ని అనుభవించగలుగుతాము. దాన్ని పొందగలుగుతాను. దాన్ని మనము మన చర్మము ఆస్వాదిస్తుంది. మనము గాలిని పీల్చుకుంటున్నాము. దాన్ని మనము ఎనర్జీని మనము ఆస్వాదిస్తున్నాము. అలాగే మనం చేస్తున్న మెడిటేషన్ ఎనర్జీ మనకు కనిపించదు. మనం ఆస్వాదిస్తాము. కొన్ని పనుల ద్వారా మనం తెలుసుకుంటాము. దాంట్లో ఎనర్జీ ఉందని మనం గ్రహించాలి. ఆ గ్రహించే శక్తిని మీరు తెచ్చుకోవాలి. ఆ గ్రాస్పింగ్ పవర్‌ని మీరు తెచ్చుకోవాలంటే మీరు ధ్యానం చేయడం ద్వారా మీకు ఆటోమేటిక్‌గా గ్రాస్పింగ్ పవర్ మీకొస్తుంది. ఇప్పుడు వైర్ ఉంటుంది. ఇది వైర్ అనుకోండి మాస్టర్స్. దీంట్లో మన లోపల రాగి తీగ ఉంటుంది. ఆ రాగి తీగ ద్వారానే మనకి అన్ని ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అన్ని దాని ద్వారానే మనకి పనిచేస్తుంది. ఈ మొబైల్ కూడా దాని ద్వారానే మనకి పనిచేస్తుంది. ఆ ఎనర్జీ మనకు కనపడుతుందా మాస్టర్స్? కనిపించడం లేదు.
లోపల ఉన్న ఆ రాగి తీగ బయట ఉన్న ఈ ఈ పరికరం మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ప్రొటెక్ట్ చేస్తుంది. ఏం ప్రొటెక్ట్ చేస్తుంది? ఈ బయట ఉన్న ఈ ప్రోడక్ట్, ఈ పరికరం మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. లోపల ఏముంది? ఎనర్జీ ఉంది. ఈ ఎనర్జీ మనకి కనిపించదు. ఎప్పటికీ కనిపించదు. అది ఆస్వాదించాలి. గాలి ఎలా అయితే మనకి కనిపించదో, అదే విధంగా మన ఎనర్జీ మనకి కళ్ళతో మనము చూడలేము. దాన్ని అనుభవించాలి. ఎక్స్‌పీరియన్స్ చేయాలి అంటే మనకి ఏదైనా మనం అనుకోనుంటాము. ఇది జరగాలి, ఇది చెయ్యాలి అని చెప్పి. అప్పుడు మీరు అనుకున్న వెంటనే అది జరిగింది అంటే ఎలా జరిగింది? మీ లోపల ఎనర్జీ జరిపించింది. ఎందుకంటే మీ లోపల ఎనర్జీ క్లీన్ అయ్యింది. మీ లోపల ఏ చెత్త అంతా మీరు బయటికి పడేసినారు. బయటికి పడేసి లోపల ఎనర్జీ నింపుకున్న ఎనర్జీ ఈ పెన్‌లో లోపల ఇంక్ ఎలా ఉంటుంది కదా మాస్టర్స్! ఈ ఈ పెన్ లోపల ఇంక్‌ని ఎలా నింపుకున్నారో, మీరు లోపల ఎనర్జీ నింపుకున్నారు. ఈ ఇంక్ ఎలా అయితే రిఫిల్‌లో ఉందో, ఆ ఇంక్ లాగా మీ లోపల ఎనర్జీ మీరు నింపుకున్నారు. ఆ ఎనర్జీ ఎలా మీకు పనిచేస్తుందంటే, మీరు ఏదైనా ఒక్కటి అనుకున్న వెంటనే జరిగిపోతుందది. అది ఆర్థిక పరంగా కావచ్చు, ఇంకా ఏదైనా మీరు బయటికి వెళ్ళాలనే విషయం కావచ్చు, ఇంకా మీరు ఇంకా ఏదైతే అనుకుంటారో, మీరు ఏదైనా ఒక ఫుడ్ తినాలని అనుకోవచ్చు. ఆ ఫుడ్ మీకు ఏదో విధంగా వచ్చేస్తుంది. ఎందుకొస్తుంది? ఎందుకు జరుగుతుంది? నువ్వు స్వచ్ఛంగా ఉన్నావు కాబట్టి, నీలో ఎనర్జీ పనిచేస్తుంది కాబట్టి, ఆ ఎనర్జీ నీకు చేయిస్తుంది కాబట్టి, అప్పుడు మనం గమనించాలి మాస్టర్స్. ఏమని గమనించాలి? మన ఎనర్జీ పవర్స్ మనకి పనిచేస్తున్నాయి. మన ఎనర్జీ పవర్స్ నన్ను ఆరోగ్యంగా ఉంచుతుంది. నా ఎనర్జీ పవర్స్ నన్ని ఉత్సాహంగా నా పనులను చెయ్యనిస్తుంది. నా ఎనర్జీ పవర్స్ నా మాటకి అంత శక్తినిస్తుంది. నా ఎనర్జీ పవర్స్ నన్ను నడిపిస్తుంది. నా ఎనర్జీ పవర్స్ నన్ను ఏదో నాకు తెలియని ఆనందాన్ని ఇస్తుంది. నా ఎనర్జీ పవర్స్ నన్ను ముందుకు నడిపిస్తుంది అని మీకు మీరు తెలుసుకోవాలి. ఎప్పుడైతే మీరు ఇది తెలుసుకుంటారో అప్పుడు మీకు ఇంకా మెడిటేషన్ చేయాలి, ధ్యానం చేయాలి అనే ఉత్సాహం ఇంకా పెరుగుతుంది. ఇంకా పెరగడం ద్వారా మనకేమవుతుందంటే, మనకి రిలేషన్‌షిప్‌లో మన ఇంట్లో రిలేషన్‌షిప్‌లో మంచిని ఆస్వాదిస్తాము. మనకు కావాల్సిన ఏదైనా డ్రెస్ కానివ్వండి, ఏదైనా ఆర్నమెంట్స్ కానివ్వండి, ఏది కావాలంటే దాన్ని పొందగలుగుతాము. ఇంకా స్టూడెంట్స్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. మొత్తం వాళ్ళ చదువులో మొత్తం టాపర్స్‌గా వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ప్రొఫెషనల్‌లో వాళ్ళ అచీవ్ చేస్తారు. ఏదైతే ప్రొఫెషనల్ వాళ్ళు అచీవ్ చేయాలనుకుంటారో, వాళ్ళు ఆ ప్రొఫెషనల్‌ని అచీవ్ చేసుకోగలుగుతారు. మళ్ళీ ఇంకా ఇప్పుడు సంసారం చేసే వాళ్ళు ఉంటారు. వుమెన్స్ వాళ్ళు వాళ్ళ పిల్లలకి మంచిగా ఏదైనా చెప్పగలుగుతారు. వాళ్ళ హస్బెండ్‌కి హెల్ప్‌గా ఉంటారు. వాళ్ళ కొలీగ్స్‌కి హెల్ప్‌గా ఉంటారు. ఈ విధంగా వాళ్ళ లైఫ్‌లో మొత్తం పీస్‌ఫుల్‌గా ఎనర్జీ నిండిపోతుంది. ఎందుకు నిండిపోతుంది మాస్టర్స్? మనము ఎప్ ఏ ఏ మ మనం మనం చేస్తూ ఉన్నాము. ఇంట్లో మెడిటేషన్ చేస్తున్నాం. మెడిటేషన్ చేయడం వల్ల ఆ శక్తి మనం ఇంట్లో మొత్తము ఆహ్, జనరేట్ అవుతుంది. ఆ మెడిటేషన్ పవరు, ఆ మెడిటేషన్ ఇది స్పిరిచ్యువల్‌గా మొత్తం ఇంట్లో జనరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనము ఇంట్లో చూస్తూ ఉంటాం మాస్టర్. ఒక స్ప్రే గానివ్వండి, స్ప్రే వేస్తూ ఉంటాం. ఒక రూమ్‌లో స్ప్రే ఇలా వేసుకుంటూ ఉంటే, పక్క రూమ్‌లో గూడా మనకి ఆ స్మెల్ మనం స్మెల్ చేస్తూ ఉంటాం. చేస్తూ ఉంటామా లేదా మాస్టర్? ఎందుకొస్తుంది ఆ స్మెల్? ఎనర్జీ. అక్కడ ఎనర్జీ పాస్ అవుతుంది. ఆ స్మెల్ మనం ముక్కు ద్వారా స్మెల్ చేస్తూ ఉంటాం. అదే విధంగా మనము ఎన్ని గంటలైతే ఎంతైతే మన ఏజ్ ఎంతైతుందో దానికంటే ఎక్కువ చేసినా మంచిదే మాస్టర్స్. అదే విధంగా మనము ఎక్కువ ధ్యానం చేసి ఎనర్జీని మనం ఇంట్లో మొత్తం పాస్ చేస్తూ ఉంటామో, అప్పుడు మన ఇల్లు మొత్తం ఒక ఎనర్జిటిక్‌గా మనకి పాస్ అవుతూ ఉంటది. మన ఇల్లు మొత్తం ఎంతో పీస్‌ఫుల్‌గా ఉంటుంది. అప్పుడు ఎటువంటి గొడవలు రావు. ఎటువంటి నెగెటివ్ ఎనర్జీస్ రావు. ఒకవేళ నెగెటివ్ ఎనర్జీస్ వచ్చినా గూడా మనలో పాజిటివ్ ఎనర్జీస్ దాన్ని దొబ్బేస్తుందనమాట. దాన్ని దగ్గరికి కూడా రానివ్వదు ఆ ఎనర్జీస్.
అవునా కాదా మాస్టర్స్? ఇప్పుడు మనకి రోగనిరోధక శక్తి మనలో లేనప్పుడు ఏదైనా ఒక చిన్న జలుబు కానివ్వండి, ఒక దగ్గు కానివ్వండి వచ్చేస్తే మనం అస్సలు తట్టుకోలేం దాన్ని. దాన్ని మనం దాడి చేయడానికి మనకు శక్తి ఉండదు. అస్సలు శక్తి ఉండదు. అంటే మనము హాస్పిటల్‌కి వెళ్ళడము, టాబ్లెట్స్ వేసుకోవడము, ఇక్కడ తక్కువ కాకపోతే ఇంకొక హాస్పిటల్ వెళ్ళడము, ఈ విధంగా మనం పరిగెడుతూ ఉంటాం డాక్టర్స్ దగ్గరికి. ఎందుకు? మనం దాడి చేయలేకపోతున్నాం. ఆ చిన్న జలుబు గాని, ఆ చిన్న దగ్గు కానీ, ఆ చిన్న ఏదైనా ఒక తలనొప్పి గాని, దాన్ని మనము కంట్రోల్ చేయలేకపోతున్నాం. దాడి చేయలేకపోతున్నాం. దాన్ని మనము రోగనిరోధక శక్తి లేకపోవడం వల్ల దాన్ని ఇలా దొబ్బలేకపోతున్నాం. ఎందుకు? మనలో ఎనర్జీ లేదు. ఎనర్జీ లేకపోవడం వల్ల అదే హ్యాపీగా వచ్చేస్తుంది మన దగ్గరికి. హ్యాపీగా వచ్చేసి మనతో ఆడుకుంటుంది. ఫుట్‌బాల్ ఆడినట్టు ఆడుకుంటుంది. ఓహ్! ఏ ఇంకా నే అసలు దానికి హద్దే ఉండదు. ఏముండదు. "నువ్వు దొరికినావురా నాకిప్పుడు. ఇప్పుడు బలహీనులు దొరికితే ఎలా ఆడుకుంటారు మనలో? నువ్వు దొరికినావురా నాకి" అని జెప్పేసి మనతో ఆ జలుబు గాని, ఆ తలనొప్పి గాని, ఆ దగ్గు కానీ మనలో ఆడుకుంటుంది. ఎలా ఆడుకుంటుంది? ఫుట్‌బాల్ ఆడినట్టు ఆడుకుంటుంది. ఎందుకు? మనలో బలం లేదు. మనము ఆ ఫుట్‌బాల్ ఆడలేం కాబట్టి. అదే నువ్వు ప్రాక్టీస్ చేసి ఆ ఫుట్‌బాల్ ఆడగలిగే వాడివైతే, ఈ ఎదుటి మనిషి వస్తే ఆ ఫుట్‌బాల్‌ని నువ్వు ఆడగలిగే శక్తి నీలో ఉంటుంది గదా! ఉంటుందా లేదా మాస్టర్స్? ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే ఆ ఫుట్‌బాల్‌ని నువ్వు ప్రాక్టీస్ చేస్తే, ఇంకొక ఫుట్‌బాల్ ప్లేయర్ వస్తే నువ్వు ఆడగలుగుతావా? ఆడగలవా మాస్టర్స్? ఆడగలుగుతావు. ఖచ్చితంగా ఆడగలుగుతావు. అదే నువ్వు ప్రాక్టీస్ చేయకుండా ఒక ఫుట్‌బాల్ ఆడే ఒక ప్లేయర్ నీ దగ్గరకొస్తే, నువ్వు ఏ ప్రాక్టీస్ ఉండదు నీకు. నువ్వు ఆడగలుగుతావా? ఆడగలలేవు. తను ఫుట్‌బాల్ ఏస్తూ ఉంటాడు. నువ్వు ఇక్కడ ఓడిపోతూనే ఉంటావు. అదే విధంగా మన ఆరోగ్యం కూడా మాస్టర్స్, మనం ఎప్పుడైతే సాధన చేస్తామో, సాధన చేయడం ద్వారా మనము ఎప్పుడైతే శక్తిని నింపుకుంటామో, ఎటువంటి చిన్న డిసీజ్ వచ్చినా, ఏదొచ్చినా మనము తట్టుకునే శక్తి మనలో పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? మనం సాధన చేస్తున్నాము. సాధన చేయడం వల్ల మనలో శక్తి పెరుగుతుంది. శక్తి పెరగడం వల్ల ఏ చిన్న విషయం వచ్చినా, ఏ చిన్న జలుబొచ్చినా, ఏ చిన్న తలనొప్పొచ్చినా, ఏదొచ్చినా మనం దాడి చేయగలుగుతాము. ఎందుకు చేయగలుగుతాము? మనం సాధన పెంచినాం కాబట్టి. మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి. అందు అందుకోసము మనము ధ్యానము చెయ్యాలి. ధ్యానము మనము మన లైఫ్‌లో ఒక భాగంగా చేసుకోవాలి మాస్టర్స్. ఎప్పుడైతే మనం మన లైఫ్‌లో ఒక భాగంగా ధ్యానం చేసుకుంటామో, మన లైఫ్ ఒక మిరాకిల్ మాస్టర్స్. మీరు నమ్ముతారో లేదో, నా లైఫే నేను ఒక మిరాకిల్‌గా తయారు చేసుకున్నాను. ఎలా అనుకుంటారా? నాకసలు ధ్యానం అనేది ఇంతకుముందు తెలుసు. జస్ట్ మెడిటేషన్ అంటే మెడిటేషన్ అనేలాగా నేను చూసేదాన్ని. ఇప్పుడు ధ్యానంలో నేను ఎప్పుడైతే ఈ ధ్యానంలో లాక్‌డౌన్ వచ్చినప్పుడు కొన్ని వీడియో ద్వారా నేను ఈ ధ్యానంలో వచ్చినాను. అప్పుడు నేను ఈ ధ్యానం చేయడం కొంచెం కొంచెంగా స్టార్ట్ చేసినాను. కొంచెం కొంచెంగా స్టార్ట్ చేయడం వల్ల నేను కొంచెం కొంచెంగా పెంచుకుంటూ వెళ్ళాను. సాధనని పెంచుకుంటూ వెళ్ళాను. ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ చేశాను మాస్టర్. నేను ఒక వీడియో చేసి హాఫ్ అన్ అవర్ చేసిన తర్వాత ఏదో తెలియని ఆనందం, తెలియని శాంతి, తెలియని పీస్‌ఫుల్ నాలో పెరిగింది. నాకనిపిచ్చింది ఇదేదో బావుంది. ఇంకా చేద్దాము అని అనిపిచ్చింది. అప్పుడు నేనేం చేశాను, నా పనులన్నీ త్వరగా చేసుకొని ధ్యానం చేయడానికి టైం కేటాయించాను. కొంచెం కొంచెంగా ధ్యానం చేస్తూ ఒక 10 మినిట్స్ పెంచుకుంటూ వెళ్ళాను మాస్టర్స్. పెంచుకుంటూ వెళ్ళడం ద్వారా నేను గమనించాను మా ఇంట్లో ఎనర్జీస్‌ని గమనించాను. మా హస్బెండ్‌ని గమనించాను. నన్ను నేను గమనించుకున్నాను. నా పిల్లల్ని గమనించుకున్నాను. నా ఇంటి వాతావరణాన్ని నేను గమనించుకున్నాను. చాలా మార్పు రావడం నేను గమనించాను. ఒక్కొక్కటిగా గమనించాను. అరే! ఇదేదో బావుంది కదా! అని అనిపించింది. అలా ఒక్కొక్క వీడియో చూస్తూ అంటే ధ్యానం ఒక్కటే చే చేయలేదు. దాని గురించి తెలుసుకున్నాను. దాని మూలాలేంటో తెలుసుకున్నాను. దాని గురించి అవగాహన చేసుకున్నాను.
ఏంటి, ఈ ధ్యానంలో ఏముంది, ఏం విశిష్టతలు ఉన్నాయి, ఈ ధ్యానం ద్వారా ఏం లాభాలు ఉన్నాయి, ఈ ధ్యానం చేయడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ని మనం పొందగలుగుతాము, ఈ ధ్యానం చేయడం ద్వారా నేనేం పొందగలుగుతాను, నేను ఇతరుల నా ఫ్యామిలీకి నా ఫస్ట్ ఫ్యామిలీ వరకు చూసుకోండి మాస్టర్స్, ఆ తర్వాత మనం వేరే దానికి ఆటోమేటిక్ గా మనం కనెక్ట్ అయిపోతాం. ఏం చెయ్యగలుగుతాము, ఎలా ఉండగలుగుతాము అని ఈ విధంగా నేను ఒక్కొక్కటిగా తెలుసుకున్నాను మాస్టర్స్. ఈ విధంగా తెలుసుకోవడం వల్ల నాలో ఎనర్జీస్ చాలా పెరిగాయి. నా ఫ్యామిలీలో చాలా మార్పులు నేను గమనించుకున్నాను. నాలో నా నా భర్తలో నేను చాలా మార్పులు గమనించుకున్నాను. అలాగే నాలో నేను ఎంతో శక్తిని పెంచుకున్నాను. నా పిల్లల్లో నేను అనుకున్నవన్నీ నాకి టపీమని జరగడం స్టార్ట్ అయిపోయాయి. ఆ విధంగా నేను నా ధ్యాన అనుభవాల్లో తెలుసుకున్నాను మాస్టర్స్. ఇంత మంచి ధ్యానాన్ని మనకు అందించిన పత్రిజీ గురు గారికి మనము ఎంతో కృతజ్ఞతతో ఉండాలి మాస్టర్స్. మనకి ఎంతో మంది ఎన్నో రకాల మెడిటేషన్స్ ఉన్నాయి మాస్టర్స్ మనకి. ఒక్కొక్కరు ఒక్కొక్క మెడిటేషన్స్ ని మనకి గైడ్ చేస్తారు. ఒకరు మనకు ఎన్నో రకాల మెడిటేషన్స్ ఉన్నాయి మాస్టర్స్ మనకి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా గైడ్ చేస్తారు. కానీ మన పత్రిజీ గురువు గారు మాత్రం మనకి ఎటువంటి కండిషన్స్ లేకుండా, ఎటువంటి బాధ బాధ లేకుండా మనం చక్కగా ఎక్కడ కూర్చున్నా, ఎలా కూర్చున్నా ఆనాపానసతి ఓన్లీ మనం ధ్యాస మీద శ్వాస ఉంచే విధంగా ఎన్నో బుక్స్ చదివి మన కోసం ఎన్నో ఈజీ ప్రాసెస్ లో మనకి తీసుకొని వచ్చి ఎంతో ఈజీ ప్రాసెస్ లో మనకి మన పత్రిజీ గురుగారు మనకు అందించారు. దాన్ని మనము ఫాలో చేసుకుంటూ పోతే మన లైఫ్ లో మనము ఎన్నో అద్భుతాలు చూస్తాం మాస్టర్స్. ఎన్నో అంటే ఎన్నో అద్భుతాలు మనము చూస్తాము. మనం ఎప్పుడైతే ఆచరణలో పెడతామో మాస్టర్స్, అప్పుడే మనము దాన్ని అనుభవించగలుగుతాము. మనము ఆచరణలో పెట్టకుండా నాకు జరగడం లేదు, నాకు కుదరడం లేదు, నాకు చెయ్యడం లేదు అని అంటే మటుకు మనకు ఎప్పటికీ మనము కుదుటుగా మనము ఎక్స్పీరియన్స్ మంచి ఎక్స్పీరియన్స్ మనము చెయ్యలేము. మనము ఇతరులకు చెప్పలేము మాస్టర్స్. ఎప్పుడైతే మనము 1 మంత్ నుంచి ఒక 3 మంత్స్ వరకు మనకు ధ్యానం కుదరకపోయినా ఒకే టైంలో మనము 41 డేస్ మనం ఎప్పుడైతే మన ధ్యానానికి మనము టైంని మనం కేటాయిస్తామో అప్పుడే మనము అద్భుతాలను చూడగలుగుతాం మాస్టర్స్. ఎప్పుడైతే మనం ఇచ్చుకోమో అప్పుడు వరకు మనము అద్భుతాలను మనము చూడలేము, ఎక్స్పీరియన్స్ చేయలేము, ఇతరులకు మనం చెప్పలేము. మనం చేయాలి మాస్టర్స్. ఎప్పుడైతే మనం సాధన చేస్తామో అప్పుడే మనము రిజల్ట్ పొందగలుగుతాం. ఇప్పుడు మనం ఎగ్జామ్స్ లో ఎప్పుడైతే మనం చదువుతామో అప్పుడే మనం మంచి రిజల్ట్స్, బాగా ఎగ్జామ్స్ రాసి మంచి రిజల్ట్స్ మనం పొందుతాము. చదవకుండా నువ్వు ఏవేవో ఎగ్జామ్స్ లో ఏవేవో క్వశ్చన్స్ ఆన్సర్స్ రాసేస్తే రిజల్ట్ ఎలా ఉంటుంది? రిజల్ట్ కూడా బాగుండదు. అదే విధంగా రిజల్ట్ కూడా నీకు 100కి 30 మార్క్స్ 20 మార్క్స్ వస్తాయి. అదే నువ్వు బాగా చదివి మంచిగా ఎగ్జామ్స్ రాస్తే నీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. 100కి 70 మార్క్స్ 80 మార్క్స్ ఇలా వస్తాయి. అదే నువ్వు ఎగ్జామ్స్ కి ఏది చదవకుండా ఏది పడితే అది క్వశ్చన్స్ కి ఆన్సర్ రాస్తే నీకు ఎలా వస్తాయి మార్క్స్? నువ్వు చదవలేదు, అక్కడ ఎఫెక్ట్ పెట్టలేదు, అక్కడ నువ్వు ధ్యానం చేయలేదు, అక్కడ నువ్వు చదవలేదు. నువ్వు చదవకుండా నీకు మార్క్స్ రావాలంటే ఎలా వస్తాయి మాస్టర్స్? రావు కదా. అదే విధంగా నువ్వు ధ్యానం చేయకుండా నాకు కుదరడం లేదు, కూర్చోవడం నేర్చుకోండి ఫస్ట్. నేనేం చెప్పాను ఫస్ట్? మనకు వస్తాయి ఆలోచనలు వస్తే దాన్ని స్విచ్ ఆఫ్ చేయండి, మళ్ళీ కూర్చోండి. ఇంకొకటి వస్తుంది, దాన్ని స్విచ్ ఆఫ్ చేయండి, మళ్ళీ కూర్చోండి. ఇంకొకటి వస్తుంది, మళ్ళీ స్విచ్ ఆఫ్ చేయండి, కూర్చోండి. శ్వాస పైన ధ్యాస పెట్టండి, మళ్ళీ స్విచ్ ఆఫ్ చేయండి, మళ్ళీ కూర్చోండి. ఈ విధంగా శ్వాస మీద ధ్యాస స్విచ్ ఆఫ్ చేస్తూ మనము ధ్యానంలో ఎప్పుడైతే కూర్చుంటామో అప్పుడు మనం అనుభవాలను పొందగలుగుతాము. ఎప్పుడైతే మనం మనము టైం కేటాయించి ఎగ్జామ్ మనము బాగా రాయాలి అని చెప్పి మనము ఎప్పుడైతే మనము
ఎగ్జామ్కి చదువుతామో అప్పుడు ఎగ్జామ్ బాగా రాయగలుగుతాము. అదే విధంగా మనము ఎప్పుడైతే కాసేపు కూర్చొని మనం ధ్యానం పైన శ్వాస పైన ధ్యాస పెట్టడం వల్ల మనం చేస్తే మనలో లోపల ఎనర్జీ వెళ్ళి అప్పుడు మనం బయటి ప్రపంచంలో ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాము. మనం ఏది ధ్యానం చేయకుండా ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది మాస్టర్స్? ఏ ఎక్స్పీరియన్స్ రాదు కదా! అదే విధంగా మనము ధ్యానం చేస్తేనే మనకు ఎనర్జీ పాస్ అవుతుంది. ఎనర్జీ మన లోపలికి వెళ్తుంది మాస్టర్స్. అప్పుడే మనము బయటి ప్రపంచంలో ఈ ప్రాపంచిక ప్రపంచంలో మనము ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాము. మంచి అనుభవాలను పొందగలుగుతాము. మంచి లైఫ్ ని మనము లీడ్ చేయగలుగుతాము. మనకి ఈ ధ్యానం అనేది సకల భోగకారిణి, సకలాన్ని మనకి అందిస్తుంది. ధ్యానం మనకి సకలాన్ని అందిస్తుంది మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మనకి సమయం అయ్యింది. మీరందరూ ఈ ధ్యానం చేసి మంచి అనుభవాలని పొందుతారని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఇవన్నీ మనం మైండ్ లో ఉండాలంటే మనము ఒక 2 minutes మళ్ళీ ధ్యానం చేస్తాం మాస్టర్. ధ్యానం చేసి మనం చెప్పిన పాయింట్స్ అన్ని మనము మళ్ళీ ఒకసారి రికగ్నైజ్ చేసుకుందాం మాస్టర్. ఓకేనా మాస్టర్స్? ఒక 2 minutes ధ్యానంలో కూర్చుందామా మాస్టర్స్? శ్వాస అంటేనే శ్వాస మీద ధ్యాస. ఎప్పుడైతే మనము శ్వాస పైన ధ్యాస ఉంచుతామో అప్పుడు మనకు ఒక శక్తి మన లోపలికి వెళ్ళి మన కణాలని ఉత్తేజితమయ్యి మనము బయటి ప్రపంచంలో ఎక్స్పీరియన్స్ చేస్తాం మాస్టర్స్. మీరు ఎప్పుడైతే మీరు కూర్చుంటారో, మీకు మీరు టైం కేటాయిస్తారో అప్పుడే మీరు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు మాస్టర్స్. మీకు ఏది కావాలంటే అది పొందగలుగుతారు. ఆర్థిక పరంగా కానివ్వండి, ఆరోగ్యపరంగా కానివ్వండి, రిలేషన్ విషయంలో కానివ్వండి, ప్రేమ విషయంలో కానివ్వండి, ఏ విషయంలో అయినా మాస్టర్స్ మనము ఈ ధ్యానం ద్వారానే మనం పొందగలుగుతాము. వేరే మార్గాల ద్వారా మనము దుఃఖాన్ని తప్ప మరి దేనిని మనం పొందలేం మాస్టర్స్. ఓన్లీ మనము ధ్యాన సాధన ద్వారానే మనము వేటినైనా పొందగలుగుతాము. ఏ లగ్జరీ లైఫ్ అన్నా మనము ఈ ధ్యానం ద్వారానే పొందగలుగుతాము. ఏ ఆరోగ్యవంతమైన జీవితాన్నైనా ఈ ధ్యానం ద్వారానే పొందగలుగుతాము. ఏ లవ్ రిలేషన్షిప్ అయినా, ప్రేమతో కూడిన రిలేషన్షిప్ అయినా ఈ ధ్యానం ద్వారానే మనము పొందగలుగుతాము. వేరే దారి మనకు లేదు మాస్టర్స్. ఓన్లీ శ్వాస మీద ధ్యాస. ఓకేనా మాస్టర్స్? ఓకే మాస్టర్స్, 2 కళ్ళు మన కళ్ళ పైన పెడదాం. 5, 4, 3, 2, 1, 0. ఓకే మాస్టర్స్, మీ కళ్ళని మీ చేతులను చూడండి మాస్టర్స్. ఇంత మంచి జ్ఞానాన్ని అందించిన మన పత్రిజీ గురువైన స్వర్ణమాల అమ్మగారి మన హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందిస్తున్న మాస్టర్లందరికీ ధన్యవాదాలు తెలుపుకున్న మాస్టర్స్. హిమబిందు గారికి, పల్లవి గారికి కృతజ్ఞతలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.